హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చూసారా ముద్దట్టు వేసాను ఫ్రెండ్స్. ఒకటి ముద్దట్టు, రెండో ఆనియన్ దోశ వేసుకుంటాను. దోశలు అంటాం, అట్టు అంటాం, ఏదన్నా అనొచ్చు. నాకైతే వాళ్ళ ఇష్టమైన అట్టు. ఈ ముద్దట్టు మా ఫ్రెండ్స్కి పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. గుడ్డట్టు వేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా గుడ్లు చూసి ఆకాశానికి అంటుతున్నాయి రేట్లు. మీకు ఎలాగున్నాయో మాకైతే 8 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. అందుకని ఇంకా గుడ్లను పక్కన పెట్టేసి ఆలోచన ఉల్లిపాయ వేసేసుకున్నాను. ఉల్లిపాయ అట్టు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతమందికి అట్లు ఇష్టం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పెసరట్టు బలం అంటారు, మినపట్టు కూడా బలమే ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో కాస్త బియ్యం ఉంటాయి అంతే. కాకపోతే మినపప్పు ఎక్కువ వేసుకుంటాం కదా ఇళ్లలో. మామూలుగా బయట తెచ్చుకుంటే వాళ్ళు కిలోకి 50 గ్రాములు వేస్తారో తెలియదు, 100 గ్రాములు వేస్తారో తెలియదు కదా. మన ఇంట్లో చేసుకునేవి చక్కగా ఎక్కువ పప్పు వేసుకొని మినపట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి, టమాటా పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది ఉల్లిపాయ వేసాం కదా. ఇంకోటి వచ్చి కరివేపాకు కారం వేస్తా ఫ్రెండ్స్. అట్టు వేసేసాను. దీంట్లో కరివేపాకు కారం వేద్దాం ఫ్రెండ్స్. నల్ల కారం కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే కరివేపాకు కారం ఉంది కాబట్టి కరివేపాకు కారం వేస్తాను. ఒకసారి తిరగేసి అప్పుడు కారం వేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే కారపొడికి అన్నీ వేయించుకుంటాం కాబట్టి దానికి మళ్ళీ తిరగేస్తే మాడిపోద్ది ఫ్రెండ్స్. స్పూన్తో వేస్తే సరిగా మనకు పడదు. మన చేయితో వేస్తేనే మనకి ఎంత వేయాలో తెలుస్తుంది ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ పడుతుందా, 2 టీ స్పూన్లు పడుతుందా అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కరివేపాకు కారం కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, కరివేపాకు కారం వేసేసుకున్నాను. దీంట్లోనే కొబ్బరి, పల్లీలు అన్నీ వేసాను ఫ్రెండ్స్. జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు మొత్తం వేసి చేసిన కారం ఫ్రెండ్స్ అది. పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చేసి పక్కన పెట్టుకున్నాను. పుట్నాలు, కొబ్బరి, పల్లీలు వేసి చేశాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వేరే చట్నీ అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో కారం పొడి వేసాను, ఒక దాంట్లో ఆనియన్స్ వేసాను కాబట్టి ఈ పచ్చడి ఒకటి సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అంటే మీకు తెలుసు కదా, వాటికి అది నాకు ఇది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ పెట్టండి. పొద్దాక చెప్తున్నాను అనుకోమాకండి.